గోదావరి గట్టున ప్రతిష్టాత్మకంగా రిఫర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకుంటున్న నేపథ్యంలో గట్టు ఎదురుగా నిర్మిస్తున్న పూలే అంబేద్కర్ భవన్ పనులు 2,05,00,000తో శరవేగంగా జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ భవన్, పూలే భవన్లు వేరువేరుగా చాలా చోట్ల ఉన్నాయని, రెండూ కలిపి నిర్మిస్తున్న భవనం ఇదేనని ఆయన అన్నారు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండడంతో వారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మిస్తున్నామని తెలిపారు. గోదావరి గట్టు ఎలక్ట్రిసిటీ ఆఫీసు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూలే అంబేద్కర్ భవన్ను ఎమ్మెల్యే మంగళవారం కూటమి నాయకులు అధికారులతో కలిసి పరిశీలించి అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో గత ఏడాది 80 లక్షలు, ఈ ఏడాది 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ మంజూరు కావడంతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మరో 5-6 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు ఆయన తెలిపారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకి ఏదైతే ఈ నగరంలో సుమారు 250 కిలోమీటర్ల మేర అవసరానికి డ్రైనేజ్ అవసరం ఉంది. ముందు ఆ డ్రైనేజ్కి సుమారు 100 కోట్ల అవసరం కాబట్టి ఎస్టిమేట్స్ రెడీ చేయమన్నా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వార్డులో అవసరమైన ఎస్టిమేట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పుష్కరాలకు కావాల్సిన ఘాట్స్కి, అలాగే ఆ ఘాట్స్ని ఫేస్ లిఫ్ట్ చేయడం ఒకటి, కొత్త ఘాట్స్ నిర్మాణం చేసుకోవడం ఒకటి, అన్నిటిది కూడా ఒక ఎస్టిమేట్స్తో రెడీ చేసుకొని ఉన్నాం. కొన్ని ఏమో పబ్లిక్ హెల్త్ ద్వారా టెండర్లు కూడా పిలుస్తున్నారు. మొన్ననే చూసాం, పబ్లిక్ హెల్త్ ద్వారా 2 ప్యాకేజెస్ కింద సుమారు 100 కోట్ల పనులు కూడా పిలవడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా సర్వేగంగా నడుస్తూ ఉన్నాయి. అంటే పుష్కరాలు అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. పుష్కరాలంటే ఒక 2 నెలల ముందు పనులు మొదలు పెడతారు, కంగారుగా చేస్తారు, నాణ్యత లోపిస్తూ ఉంది అనేది ఒక అపోహ అనేది ఉంది ప్రజల్లో. ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా 1.5 సంవత్సరం పైన ఉంది. ఇప్పటి నుంచే పుష్కరాల పైన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. పనులపైన శ్రద్ధ పెడతా ఉన్నాం. పనులు కూడా తాత్కాలిక పనులు కాదు, శాశ్వత కట్టడాలపైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఓ పక్కన రివర్ ఫ్రంట్ చేసుకుంటా ఉన్నాం. ఘాట్స్ కూడా కట్టేసి వదిలేస్తే కాదు, ఘాట్స్ కూడా సస్టైన్ అయ్యే విధంగా అక్కడ టూరిజం డెవలప్ చేసినట్లయితే ఘాట్స్కి ప్రజలు వచ్చే విధంగా అక్కడ ఏదైనా ఒక ఫుడ్ కౌంటర్స్ పెట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సింక్ అయ్యే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఘాట్స్ నిర్మాణం చేయడం, ఫేస్ లిఫ్ట్ చేయడం, వదిలేయడం, పాడవడం ఇలాంటి పరిస్థితులు రాకుండా ఘాట్స్ని కూడా ఒక టూరిస్ట్ పాయింట్స్ కింద చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం.